నీ దగ్గర అలా మాట్లాడితే గాని నీకు బుద్ధి రాదు. అరే రే తమ్ముడు తమ్ముడు ఆగరా. ఏమైందిరా, ఎందుకులా పరిగెత్తుకుంటూ వచ్చావు? ఏం లేదులే అమ్మా, పదండి వెళ్దాం. పక్కకి తీసుకెళ్లి ఏం మాట్లాడింది? ఏం మాట్లాడలేదులే. ఏం మాట్లాడకపోతే ఎందుకు రమ్మంది? ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు, బయలుదేరదాం పదండి. బయటికి చెప్పుకోలేనివేవో చెప్పినట్టుంది, అందుకే మనోడు తెగ ఇబ్బంది పడిపోతున్నాడు. రేయ్, నువ్వు చెప్తావా? అవన్నీ నీ పిలిచి మమ్మల్ని అడగమంటావా? షో, ఏం అవసరం లేదు. ఏమైంది నీకు? ఎందుకు ఇంతలా ఇబ్బంది పడిపోతున్నావు? ఏం మాట్లాడిందో ఏం అడిగిందో చెప్పొచ్చు కదా. షో, మా ఇద్దరికి సంబంధించిన విషయాలు ఏవో మాట్లాడిందిలే, అవన్నీ మీకెందుకు? ప్రతిదీ పూసుకూర్చున్నట్టు చెప్పాలా ఏంటి? ఇద్దరికి సంబంధించిన విషయాలా? ఏమై ఉంటాయబ్బా? ఇక్కడేమో సర్వీస్ ఛార్జీల విషయం నడిచింది, మరి అక్కడ ఏం నడుచుంటుంది? ఇంటికి వెళ్ళి తీరిగ్గా ఆలోచించుకుందాం పద. ఏదో జరిగింది. ఎల్రా. నాగమ్మ, తాగు. తిను. మీరు నా పాలిట అమ్మ పాలిట అమ్మవారు పంపించిన వరాలు. ఎందుకంటే మేమేదైనా ప్రమాదంలో చిక్కుకుంటే అందులోంచి బయటపడ్డానికి ఎంతో సహాయం చేస్తున్నారు. మీ ఇద్దరికి మేమెప్పటికీ రుణపడి ఉంటాము. అయితే ఈ మధ్య నాకొక ఆలోచన వచ్చింది. అదేంటంటే, మాట్లాడే చిలకమ్మలు కూడా ఉంటాయి కదా, వాటిలా నీకు మాటలొచ్చుంటే బాగుండేది. ఎందుకంటే ఏమైనా ప్రమాదాలు సంభవించబోయే ముందు నువ్వు మా దగ్గరకొచ్చి చెప్పావంటే నేను అమ్మ జాగ్రత్త పడతాం కదా. అప్పుడు మాయ గాని మాంత్రికుడు గాని ఎవ్వరూ ఏం చేయలేరు. దీనికో పరిష్కారాన్ని అమ్మవారిని అడుగుతాను. మీరు కూడా నాతో రండి. అమ్మా భవానీ, చిలకమ్మ నాగమ్మలు ఎల్లవేళలా మమ్మల్ని కనిపెట్టుకుంటూ ఉంటున్నారు. అదంతా నీదయే. ప్రమాదం జరిగిపోయిన తర్వాత దాని నుంచి బయటపడ్డానికి ఇబ్బంది పడ్డం కంటే చిలకమ్మ ద్వారా ముందుగానే ఆ ప్రమాదం గురించి తెలియడం వలన జరగబోయే అనార్థాన్ని ఆపుకునే అవకాశం ఉంటుంది. అందుకే అటువంటి సమాచారాన్ని అందించాలంటే చిలకమ్మకు గొంతు రావాలి. అందుకు నీ కటాక్షం ఉండాలి. అమ్మా నాన్నలను కలపడానికి నేను ఎంతలా ప్రయత్నం చేస్తున్నానో నీకు తెలియంది కాదు. నాకేం జరిగినా పర్వాలేదు. అమ్మా నాన్నలకు ఏదైనా జరిగిందంటే మాత్రం నేను తట్టుకోలేను. అమ్మా నాన్నల మధ్య వచ్చిన ఎడబాటు శాశ్వతంగా ఉండకూడదు. అందుకే వారికి రాబోయే ప్రమాదం నాకు ముందుగానే చిలకమ్మ ద్వారా తెలియాలి. అందుకే చిలకమ్మ స్వరాన్ని మాటల రూపంలో పలికించి తల్లి. నా స్వార్థానికి మాత్రమే ఉపయోగపడాలని నేను ఈ కోరిక కోరడం లేదు. చిలకమ్మతో మాట్లాడాలని నాకు ఉంది. నాతో మాట్లాడాలని చిలకమ్మకు ఉంటుంది. నా మనసులోని మాటను
నేను బయట పెట్టుకుంటున్నాను, తను బయట పెట్టుకోలేకపోతుంది. అంతే తేడా. చిలకమ్మ పలుకులను పలికించు భవానీ. మా మీద దయ చూపించు తల్లి. అమ్మవారి కుంకుమను పెట్టాను. అమ్మ దయ చూపించుంటుంది. జై భవానీ అను చిలకమ్మ. చిలకమ్మకు మాట రావడం లేదు భవానీ. ఇంకేం చేయాలి? పంతులు గారు, తీర్థం ఇలా ఇవ్వండి. పాప ఇదిగో ఈ తీర్థం తాగు. అప్పుడు ఖచ్చితంగా నీకు మాటలు వస్తాయి. ఇప్పుడు మాట్లాడు. భవానీకి నమస్కారం చెయ్యి. అయ్యో, నీకు మాట రావడం లేదు. అమ్మవారు నీ మీద దయ చూపించాలి అంటే నేను ఇంకేం చేయాలి? అమ్మ భవానీ, కఠినమైన పూజలను చేస్తాను. అప్పుడైనా నన్ను నా చిలకమ్మను కరుణిస్తావా? ముందుగా 108 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత 101 బిందెలతో అభిషేకం చేస్తాను. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని పూరి కుటుంబిని పూరి జయ 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 మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. కృతజ్ఞరాలి తల్లి.